హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లలిత్ కార్తిక్ కథలు. మా నాన్న వాళ్ళ ఆఫీస్లో అయితే ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్లో 52 రకాల వంటకాలతో భోజనం పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వంటకాలు ఇంటి దగ్గర చేయించుకొని తీసుకొని వచ్చారు. మేమైతే అంబలి మరియు పులగం చేసుకొని వెళ్ళాం. సార్ మీరు మాట్లాడుకున్నాను కదా సార్, మాతో మాట్లాడాలి ఈరోజు. అందరూ వినాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినందుకు మెయిన్ కారణం ఏంటంటే అందరినీ కలిసి ఒక కుటుంబం లాగా ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి, ఇందులో నా భాగం కూడా ఉంది. నేను తెచ్చాను, నేను తీసుకొచ్చింది 10 మంది పెట్టాను కలగాలని చెప్పి ఈ కార్యక్రమం పెట్టాం. సో ఇప్పుడు మన జీవితంలో ఎప్పుడు కూడా ఇప్పటి వరకు నా 67 సంవత్సరాల జీవితంలో ఇప్పుడు వచ్చి నేను ఇన్ని వెరైటీ కూరతో ఎప్పుడు కూడా నేను భోజనం ఇది ఫస్ట్ టైం నాకు. సో మీ అందరికీ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక కాయిన్ ఇవ్వబడుతుంది. ప్రతి డిష్ దగ్గర కూడా ఆ డిష్ తాలూకు నెంబర్ వేసి ఆ గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్ లో మీరు అన్ని టేస్ట్ చేసిన తర్వాత మీకు నచ్చిన డిష్ అందులో డ్రాప్ చేయండి. అర్థమైంది కదా? మీకు ఏ డిష్ నచ్చితే ఆ డిష్ దగ్గర మీరు డ్రాప్ చేయండి. డ్రాప్ చేస్తే అందులో నేను ఫస్ట్, సెకండ్, థర్డ్ మిక్స్ చేస్తాను. ఆ ముగ్గురికి కూడా కొంచెం నా ప్రయత్నం నేను చేస్తాను. సో ప్రతి ఒక్కరు జ్యోతిలో మా గుప్తా గారు అన్నారు వెండి కాయిన్ ఇమ్మన్నారు. ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఆ వెండి కాయిన్ ఎవరు డిక్షనరీ పడితే అది పట్టుకొని పోతుంది. కాకపోతే వేస్ట్ చేయకూడదు, ఎవ్వరూ కూడా వేస్ట్ చేయదు. రానియండి, అన్నిటికీ పేర్లు ఉన్నాయండి, గాబరా పడకండి. మీ పెద్ద పేర్లు ముందు అందరి పేరు రాసుకున్నాం మేము. బయటికి తెలియదు కానీ ఎవరు వేయటో ఎవరేం తెచ్చారు అనేది ఆల్రెడీ రాసుకున్నారు. సో థ్యాంక్ యూ. అందరూ కూడా సండే అయినా కూడా వచ్చారు, ఇది ఇచ్చారు ఇక్కడ. సో థ్యాంక్ యూ. ఒకసారి మనం ఒక 10 నిమిషాల్లో మొదలు పెడేద్దాం, ఒక 10 minutes లో. అందరికీ నమస్కారం. మేడం గారు ప్రైజ్లు అంటున్నారు కాబట్టి మా డిషెస్ కూడా ప్రచారం చేసుకోవాలని చెప్పి మైక్ తీసుకున్నాను. మేడం నేను వస్తాను, ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా మా డిషెస్ 2 ఉన్నాయి, అందరు ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రైజ్ ఇచ్చినా అసలు మీరు నచ్చినా నచ్చకపోయినా మీరైతే ట్రై చేయండి. ప్రైజ్ అక్కర్లేదు. మరి గిరిజనుల యొక్క ప్రధానమైనటువంటి ఆహారం ఇప్పటికీ కూడా అంబలి అని నాకు ప్రత్యేకంగా నాకు చాలా ఇష్టం. అది ఒకటి తీసుకొచ్చాను, అది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చిన్న గ్లాస్ అంటే తాగాలి. ఐరన్ దొరుకుతుంది మీరు తాగాలి సార్, మీరు చెప్పినారు. పెళ్ళైన కొత్త పెళ్ళికొడికి మంచి మాట చెప్పండి, 4 మాటలు చెప్పండి. దొంగ 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 దొంగలు పట్టించారు.
మేడం ఎక్కడ రాని వాసన ఇందులో వచ్చింది సార్. వచ్చిందా మేడం? చీజ్ ఏమైంది బాబు? పెరుగుందా అది? అసలు చెప్పి అది పెరిగేది మానేసుకో. నీకు నాటుకోడి. ఇదెవరిది? అమ్మో. వెరీ గుడ్. కలపండా అందరికీ ఏంటంటే వడ్డించే వాళ్ళు తక్కువగా ఏది వేస్ట్ చేయకూడదు. వావ్, వెరీ గుడ్. అదిరిపోయింది అది. ఎవరెవరు హీరోస్? కదరం సీను, రాజా, పవన్, రాజేష్ వీళ్ళు కలిపి ఒకరి దగ్గర చేయించారు. దగ్గర ఒకసారి అరే బాబు, అందరికి రెండేసి పెట్టండి వస్తుంది. మరి ఎంత బాగుంది కదా అని ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. ఇది చేపల రెండు నాయకులు. ఇది చేపల చేసి మన ఏఈ గారు పంపించారు. నానాజీ గారు గణపతిరావు గారు. మన హరిగారు గారు. ఇది ఎగ్గు ఫ్రై మన శాఖర్ తెచ్చారు. మనం పార్క్ ఇది ఉందండి. మేడం Awesome. అవునా మేడం? ఇది awesome. కాకపోతే ఆవిడ చేయలేదు, వాళ్ళ అమ్మగారు చేస్తారు. ఓకే మేడం. ఇది మర్నేశ్వరి గారు మేడం. మర్నేశ్వరి వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీయా? అవును మేడం. ఇది కూడా చేసావా? ఇదేంటి? ఇది పనస బిర్యానీ మేడం. ఉమా గారు తెచ్చారు. మన వైట్ రైస్ చేయించింది. వైట్ రైస్ సార్, నా జన్మలో ఇన్ని డిష్లతో భోజనం చేయలేదు. థ్యాంక్ యూ. మీకే చెప్పాలి మేడం. మన 22 వెంకట్ గారు ఇది మనం సపరేట్ మనం వండించాం మేడం, బయట డౌట్ఫుల్. ఇదంతా పప్పు, ఇది పప్పు మేడం. ఇది అక్కడే బయట. రైట్. ఇది రసం మేడం. మరి మష్రూమ్ బిర్యానీ? మస్తు ఇక్కడ ఉన్నాయి. అది నన్ను మా అచ్యుతరావు గారు అడిగారు, మేడం మీరు చేసింది నేను తినాలని ఉంది కానీ నేను నాన్ వెజ్ తిన్నంటే మష్రూమ్ చేస్తాను. ఓకే మేడం. ఇది ఎవరైనా చేస్తారు? పన్నీర్. ఓకే, పన్నీర్ కాదు. బెండకాయ. మన మినీ కదా? ఏంటి వెరైటీగా ఉందండి ఇది? అలాగే ఉంటుంది మేడం. ఇది కదా? గుత్తొంకాయ మేడం. ఒకసారి ఎమ్మెల్యే గారిని అడిగిద్దా నాన్ వెజ్? అడిగాను మేడం, అడిగాను. మేడం లాస్ట్ టైం చేశాను. లాస్ట్ టైం చేశారా? అంటే ఇది స్వీట్ హాట్ అండి? స్వీటే మేడం, బెల్లంతో. బెల్లంతో. ఓకే. జున్ను మేడం అయితే ఇది బూందీ బయట కొన్నాను మేడం. మన కుర్రోడు ఒకడేమో అర్జెంట్ ఏమి తేలేదని ఆవేశం మీద చెప్తాను. పర్వాలేదు. జున్ను మేడం. ఇది ప్రసాదం. ప్రసాదం మేడం. లోక్ ప్రసాదం. ఎవరిది? పరం గారు. టీ కప్ తెచ్చి అన్ని దగ్గర పెట్టమన్నారు. మేడం ఇది అంబల్ మేడం, మా స్టైల్లో అంబల్. అమ్మలండి? మా స్టైల్లో మేడం. తాగాలండి? తాగాలి మేడం. నేను ఎప్పుడు అంబలు తాగలేదండి. ఈరోజు తాగిపిస్తాం మేడం. ఫోర్త్ హాట్గా బాటిల్. ఈ వైస్ చైర్మన్ గారు. ఎంత 1.25? అదే మీ కమిషనర్ గారికి పెట్టేసాం ఆల్రెడీ. ఏంటది? తలకాయ మాంసం, మటన్ కర్రీ.
చూడండి అంతే సార్. ఓకే సార్, ఓకే. ఇది మటన్ కర్రీ. మటన్ కర్రీ కాదు లేదు లేదు అందులో ఇంకా రాలేదు, వస్తుంది. చికెన్ కర్రీ తీసే ఉన్నది. అమ్మాయి ఏంటిది భాస్కర్? చికెన్ కర్రీ. చికెన్ కర్రీ. గోంగూర చికెన్. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా రాలా ఎవరు? నాటుకోడి ఫ్రై. భాస్కర్ అంకుల్ కోసం ఒకసారి ఎత్తులాలి. భాస్కర్ అంకుల్కి ఎంతో ఇష్టమైన నాటుకోడి ఫ్రై, ఇది మటన్ కర్రీ ఫ్రై. ఇవన్నీ ఎవరు నువ్వు వండిందేనా? చేపల పులుసు, చేపల ఫ్రై. నెక్స్ట్ ఏంటి? ఎగ్ ఫ్రై, గుత్తి వంకాయ కూర, బెండకాయ కర్రీ, కాబూలీ సెలగా, కాజు పన్నీర్ అంటే చూడ చూపించు. ఇది నెక్స్ట్ది గుత్తి వంకాయ, అది ఇందాక చూస్తానులే. తిండిపోతు మలాలిత్య పంచపొట్టు బిర్యానీ స్పెషల్. కాదు కింద అది తీసేస్తే మళ్ళీ ఊడిపోతుంది. ఓపెన్ చేయి. ఆల్రెడీ వీడియో కాల్ పెట్టి చూపించాను. అన్నీ తినాలి, చూపించాలి కదా. ఓకే. హాయ్ చెప్పు. అన్ని ఖాళీగా ఉన్నాయి. యూట్యూబర్ ఇదిగోండి భాస్కర్ అసలైన దొంగ. మా యూట్యూబ్లో ఇక్కడ కనిపిస్తుంది. చకాస్ నా పెరిగారు నా ఐడియా అంతా తీసేస్తా ఉన్నారే. దొంగ దొంగ దొంగలు తీస్తున్నాను. ఎవరెవరు దొంగలు ఉన్నారా? భాస్కరంకు ప్రతి డిష్ చిన్న చిన్నది ఒక ఫిష్ పెడితే అనుకోండి, దాన్ని కట్ చేసుకొని మా ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఫస్ట్ అంబలి తాగుతున్నారు. కాదు ఇది మా పులగం, మా అంబలి, మా పులగం.
అమ్మగారు ఇటు చూపించండి. మా అమ్మలు తాగాలి మీరు. అది కూడా ట్రై చేయండి. స్వీట్ ఏం కలిపారండి? లేదు సార్, స్వీట్ కాదు అది. ఇదొకటి ఇదొకటి సార్. దత్తు గారు కూడా ట్రై చేస్తున్నారు మా ప్రోడక్ట్. ఓకే లాలి. అంతే సార్. రాయలసీమకి యాక్షన్ గొడవలు స్టార్ట్ చేయాలంటే పులగంతిని బలంగా వెళ్ళాలి నువ్వు రాయలసీమ. ఎందుకంటే మన దగ్గర కిల్లి కూడా ఉంది. కిల్లి కావాలా? లోపల పెట్టి లోపల పెట్టున్నారు రూమ్లో. ఇంకోసారి తీయండి. అలా కాదు, ఇంకొంచెం వేసుకుంటే కరెక్ట్గా పడుతుంది. ఇంకొంచెం వేసుకుంటే పడుతుంది కదా. అంబలు కూడా ట్రై చేయాలి సార్ తర్వాత. సరే పులగం ట్రై చేయండి సార్. మాది అంబలి గ్లాస్లో తర్వాత తాగండి సార్. తర్వాత తాగండి సార్. ఇది పులగం ట్రై చేయండి సార్. ట్రై చేయండి సార్. మాది అందుకే ట్రై చేయాలని సార్ మీరు ఒకసారి. ఇదే సార్. పులగం బాగుందా? పులగం తినట్లేదు. పులగం నువ్వు తినకపోతే ఆబ్సెంట్ అయిపోతావు. చూడు నాగేంద్ర, ఇంకా మా పులగం తిని నువ్వు ఫస్ట్. మేము తినకపోతే ఆబ్సెంట్ అయి చెప్తావు. చాలి ఇలా పట్టుకో. మీరు వెజ్ ట్రై చేయాలి. వెజ్ ట్రై చేయాలి. నేను ట్రై చేస్తానమ్మా లాస్ట్ డెజర్ట్స్. హలో హాయ్. చెప్పాలి కదా. నాన్ వెజ్ కోసం కొట్టుకుంటున్న సచివాలయ సిబ్బంది. వెజ్ కౌంటర్ వైపే చూడట్లేదు వీళ్ళు ఎవరు కూడా.
ఫోన్ చేయలేదా సార్? సార్ అక్కడ రావాలి సార్, అది మాది ఒక ఐటమ్ ఉంది, ట్రై చేయాలి అక్కడ. అదే సార్, అదే. థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అప్పం తాగలేదు, ఇదే మొదటిసారి. అంత టేస్ట్గా ఉన్న బూరెలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి సార్, కానీ మా ప్రోడక్ట్ అయిపోయింది చూడండి. కొంచెం చాలా బాగుందండి. ఆల్మోస్ట్ అయిపోయింది మంది. జొన్న తర్వాత మందే అయిపోయింది సార్, ఎనర్జీ కూడా అయిపోయిందండి. మా ప్రోడక్ట్ ఖాళీ. భాస్కర్ 10 సార్లు తిన్నాడు. భాస్కర్ ఇక బాబు నువ్వే ఫస్ట్ స్టార్ట్ చేసి ఇప్పుడు వరకు తింటున్నావు. మా అంబల్కి చాలా అభిమానులు ఎక్కువైపోయారు. చూడండి బాబు, నాకు ఎన్ని కాయిన్స్ వచ్చాయి చూడండి. అంతే, 4, 4, 8 వచ్చాయి. 8 వచ్చాయి మనకు. పులగం అదే, దాంతో 9. అలా కదా 9. మా నాన్న అయితే ఫంక్షన్ అయ్యేంత వరకు అసలు భోజనమే తినలేదు, అందుకే లాస్ట్లో తింటున్నారు. ఆ రోజు సండే కాబట్టి మా నాన్న ఓన్లీ రసంతోనే తిన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వంటకం వాళ్ళ ఇంట్లో చేయించుకొని రావడం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఆదిత్య అండ్ కార్తిక్ కథలు.